మహిళల్లో వెన్నునొప్పికి రకరకాల కారణాలున్నాయి. ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచిలోంచి ప్రతి నెల పీరియడ్ బయటకొచ్చే క్రమంలో ఫెలోపియన్ ట్యూబ్స్‌లోంచి కూడా కొంచెం బ్లడ్ కడుపు లోపలికి జేరి ఓవరీస్‌లో గాని, ట్యూబ్స్‌లో కానీ కొంచెం బ్లడ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఒక క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ కారణమయ్యి అడ్హెషన్స్ అంటే అతుక్కుంటాయి లోపల. పేగులు గాని, ఒమెంటమ్ గాని, ఇతర ఆర్గన్స్ గర్భసంచికి. ఈ ప్రాసెస్ వల్ల గూడా బ్యాక్ పెయిన్ రావచ్చు. అడినోమయోసిస్ అంటే గర్భసంచిలోంచి బ్లడ్ బయటికి రావటమే కాకుండా గర్భసంచి యొక్క కండరాల లోపల కూడా కొంత బ్లడ్ ఎళ్తుంది. ఇది గూడా ఒక ఇన్‌ఫ్లమేటరీ కండిషనే. ఫైబ్రాయిడ్స్ గర్భసంచిలో పెద్ద గడ్డలు గనుక ఉంటే అవి గుంజుతాయి. ఆ హెవీ వెయిట్ వల్ల బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ అంటే లోపల ట్యూబ్స్ కానీ, అండాశయాల్లో గాని, గర్భసంచిలో గాని రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటి వల్ల గూడా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు. మేజర్‌గా స్పైనల్ ప్రాబ్లమ్స్ కానీ, వెన్నుపూసకు సంబంధించిన ఇతర కండిషన్స్ లైక్ డిస్క్ ప్రాబ్లమ్స్, సయాటికా, ఆర్థోపెడిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల గూడా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ అనేది చాలా కొద్ది కండిషన్స్‌లోనే ఉంటాయి. బ్యాక్ పెయిన్‌కి ఇంకా చాలా కారణాలున్నాయి. సో, వీటన్నిటిని ఏ రీజన్ వల్ల మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది, నిజంగా దానికి వైట్ డిశ్చార్జ్‌కి సంబంధం ఉందా అని చెక్ చేసి, మీ డాక్టర్ దానికి తగ్గ సలహా ఇస్తారు. థాంక్ యూ.